బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా చిన్న బుగ్గరాంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గ్రామస్తులు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. సర్పంచ్ అభ్యర్థుల మధ్య విభేదాలు చివరకు పోలీసులపైన దాడి చేసే వరకు వెళ్లాయి. గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి, ఓడిపోయినటువంటి సర్పంచ్ అభ్యర్థి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే ఈ క్రమంలో ఓడిపోయినటువంటి సర్పంచ్ అభ్యర్థి ఇంటి వద్ద ఇరు వర్గాలు తలపడినట్లుగా తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గొడవను ఆపేటువంటి ప్రయత్నం చేశారు. ఇక పోలీసుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు ఒక్కసారిగా తిరగబడ్డారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా చిన్న బుగ్గరాంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గ్రామస్తులు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. సర్పంచ్ అభ్యర్థుల మధ్య విభేదాలు చివరకు పోలీసులపైన దాడి చేసే వరకు వెళ్లాయి. గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి, ఓడిపోయినటువంటి సర్పంచ్ అభ్యర్థి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఓడిపోయినటువంటి సర్పంచ్ అభ్యర్థి ఇంటి వద్దకు ఇరు వర్గాలు తడపడినట్లుగా తెలుస్తుంది. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గొడవను ఆపేటువంటి ప్రయత్నం చేశారు. ఇక పోలీసుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు ఒక్కసారిగా తిరగబడ్డారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఇరు వర్గాల మధ్య ఘర్షణ చివరికి పోలీసుల మీద దాడి వరకు దారితీసింది. పూర్తి స్థాయి డీటెయిల్స్ ఏంటి? ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గం నేరేడుగొండ మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల ఫలితాల ఇంకా చల్లారడం లేదు. చిన్న బుగ్గారం గ్రామంలో ఓటమిని తట్టుకోలేక కాంగ్రెస్ అభ్యర్థి వర్గీయులు బరి తెగించారు. గ్రామ రహదారిని దిగ్బంధించి అడ్డుకోవడానికి వచ్చినటువంటి పోలీసులపైనే రాళ్ల వర్షం కురిపించారు. నేరేడుగొండ మండలం చిన్న బుగ్గారంలో ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది. ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. అయితే తన ఓటమిని కాంగ్రెస్ అభ్యర్థి చంద్రకళ జీర్ణించుకోలేకపోయారు. రాజకీయ కక్షతో గ్రామస్తులు వెళ్లే ప్రధాన రహదారిని చంద్రకళ కుటుంబ సభ్యులు దిగ్బంధించారు. రహదారికి అడ్డంగా ఎడ్ల బండ్లను పెట్టి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకుని అడ్డంకుగా పెట్టినటువంటి ఎడ్ల బండ్లను తొలగించే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో చంద్రకళ కుటుంబ సభ్యులు పోలీసులతోటి వాగ్వాదానికి దిగి ఒక్కసారిగా రాళ్లతోటి దాడికి పాల్పడ్డారు. అయితే ఈ రాళ్ల దాడిలో డ్యూటీలో ఉన్నటువంటి ఎస్ఐతో పాటు పలువురు కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం ఆదిలాబాద్ లోని రిమ్స్ కు తరలించారు. ఈ దాడిలో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. ప్రస్తుతం పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. నిందితులను అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే శాంతి భద్రతల విఘాతం కలిగిస్తే ఊరుకునే లేదని ఉన్నతాధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామంలో పూర్తి స్థాయి భారీగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు కూడా పూర్తి చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరి ఈ క్రమంలో ఇటు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం తీవ్ర భయాందోళనకు గురయ్యాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సిరాజ్. రైట్ నరేష్, థ్యాంక్ యూ.